హలో అండి, కాకరకాయ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. కాకరకాయలు 1/2 కేజీ, 2 ఆనియన్స్, ఉప్పు, కారం, పసుపు, వెల్లుల్లి 10 రెబ్బలు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కాకరకాయ కూరలా అయినా కాకరకాయ ఫ్రైలా అయినా సైడ్ డిష్గా అయినా పెట్టుకొని తినొచ్చు. ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ కాకరకాయలు మనం నేనైతే పీల్ తీసి కట్ చేసుకుంటాను అనమాట. దానిలో గింజలు కూడా పారేయను నేను, గింజలు కూడా మంచిదన్నమాట హెల్త్కి. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు ఇలా ఫ్రై చేసుకొని కొంచెం కలర్ షేడ్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి దానిలో వేసేయాలన్నమాట. ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కూడా కూరలో వేయడానికి వెల్లుల్లి కారం తయారు చేసుకున్నాం. ఇప్పుడు ఎల్లిపాయలు కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఎల్లిపాయలు దాంట్లో ఉప్పు, కారం వేసి అది కూడా కారం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. కాకరకాయ ముక్కలు, ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాయి. దాంట్లో పసుపు, ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం, వెల్లుల్లి కారం వేసుకోవాలి. వేసుకొని అది మంచిగా కలుపుకోవాలన్నమాట. కలిపి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. చూసారా, 5 మినిట్స్ తర్వాత ఇలా మంచిగా ఫ్రై అవుతుందన్నమాట. ఫ్రై అయ్యాక గ్యాస్ బంద్ చేసుకొని వేడి అన్నంలో వేసుకొని తింటే మస్తుగా అసలు నోరు ఊరిపోతుంది అన్నమాట. ఈ ఛానల్ అయితే నేను కొత్తగా పెట్టాను అన్నమాట. ముందుగా ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.